బక్రీద్ స్పెషల్గా ఈరోజైతే మా ఇంట్లో చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నానండి. చికెన్ ఫ్రై మంచిగా తింటప్పుడు లోపల మెత్తగా పైన క్రంచీగా చాలా టేస్టీగా అయితే కనుక చేశాను. ఎలాగా అన్నీ మనం అనుకుంటాం కదా, ఏమేమి వేసాను ఇందులో. మొత్తానికి శుభ్రంగా మనము కడిగి 3 సార్లు ఒక జాలర్ దాంట్లో వేసి, ఇంకా ఏమైనా వాటర్ ఉంటే నొక్కి నొక్కి వేసి, లెగ్ పీసులకి అయితే ఇంకా ఘాట్లు పెట్టేసి, మొత్తానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో చికెన్ ముక్కలన్నీ వేసి, ఎర్రటి కారం పొడి అయితే ఇంకా మనకు టేస్ట్కి సరిపోయినట్టుగా, అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ తింటారు కదా, వాళ్ళ టేస్ట్ని బట్టి కారం పొడి వేసుకోండి. కార్న్ ఫ్లోర్, దీనిపైన వచ్చేసి మళ్ళీ నేను పెరుగు యాడ్ చేశాను. పెరుగుతో పాటు ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను. తర్వాత నేను ఇందులో 2 ఎగ్స్ అయితే ఇంకా వేసాను మొత్తానికి. తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మనకు టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. మొత్తానికి దీంట్లో మనం గరం మసాలా అంటే ఇందులో మనకు సాజీరా ఉంటుంది, లావు ఇలాచి, చిన్న ఇలాచి, మిరియాలు, సోపు, పైనుండి వచ్చేసి జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, పత్రక పూలు, పైనుండి వచ్చేసి మిరియాల పొడి. ఇంకా కొద్ది ఘాటుగా ఉంటే బాగుంటుంది ఫ్రైకి అనేసి మరి కచ్చా బచ్చాగా దంచేసి వేసానండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా మైదా పిండి కూడా కొద్దిగా అయితే జల్లించేసి వేసేద్దాం. ఈ మాదిరిగా ఇలాగ వేసామనుకోండి, ముక్కకి మనం వేసిన కారం మసాలాలన్నీ బాగా అంటుకుంటాయి అన్నమాట. మనము ఒక అరగంట ముందే ఇవన్నీ వేసి శుభ్రంగా అయితే కలపాలి. చివరిలో నేను పసుపు కూడా యాడ్ చేశాను. ఇంకా మొత్తానికి ఇవన్నీ మసాలాలు ముక్కకి బాగా పట్టేలాగా కలిపేద్దాం. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే కనుక బాగా అడుగు నుండి ముక్కకి కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు అన్నీ సమానంగా కలపాలి. ఈ విధంగా కలిపామనుకోండి, ముక్క అనేది బాగా కారం ఉప్పు పట్టేసి బాగా మనకు ఫ్రై చేసేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే కనుక మనం బాగా కలిపేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా కలిపేసి ముక్కకి నీట్గా ఇలాగ అడుగు నుండి అయితే కలపాల. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే నీట్గా కలిపిన తర్వాత 1-2 మొత్తానికి అయితే కలిపేసాను కదా. కలిపేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఫుడ్ కలర్ అయితే కనుక కంపల్సరీ ఉండాలండి. ఫ్రై అంటే కనుక చూన్నీక బాగా ఎర్రగా ఉంటే ముక్కలు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు మాత్రం వేయకండి. ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ అయితే కొద్దిగా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా బాగా కలిపేసిన తర్వాత ముక్కలకి అన్నీ బాగా కొద్దిసేపు అయితే 1/2 అవర్ వదిలేసానండి. వెంటనే అయితే నేను ఫ్రై చేయలేదు. ఇక్కడ నూనె ముందుగానే పెట్టుకొని వేడి చేసి, ఇప్పుడు మీడియం మంట మీద మనము లెగ్ పీస్లు అయితే కనుక ఫ్రై చేద్దాము. ఎందుకంటే లోపల నుండి పై వరకు బాగా మనకు క్రంచిగా బాగా కుక్ అవ్వాలి అనుకుంటే కనుక ముందుగా హీట్ చేసిన తర్వాత నూనె మంట అనేది తగ్గించుకోవాలి. అంటే మరి పూర్తిగా తగ్గించకుండా మీడియంగా అయితే తగ్గించండి. లేకపోతే నూనె ఎక్కువగా వేడిగా ఉంటే కనుక పైన మాత్రం బాగా మాడిపోయినట్టుగా ఉంటాయి, లోపల పచ్చిగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ఫ్రై చేశానండి. అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తి వీడియో చూసారనుకోండి, మంచి 5 స్టార్ చికెన్ పీసులు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలాగా క్రంచీగా ఇవి మనకు 1 వీక్ వరకు బాగా తాజాగానే ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.